లెవెల్ ఇప్పటికే న్యాయ సాయం చేస్తామని బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది. దాంతోపాటుగా న్యాయ సాయం తెలంగాణ భవన్ నుంచే కాదు, నేరుగా అక్కడికే వెళ్తాం, మూసి దగ్గరికి వెళ్తాం, అక్కడ మార్కింగ్ చేసినటువంటి ప్రదేశాలని పరిశీలిస్తాం, ఆ బాధితులకు భరోసాగా ఉంటామని చెప్పి రేపు ప్రోగ్రామ్ తీసుకుంది. రేపు ఎప్పుడు ఆ ప్రోగ్రామ్ ఎట్లా ఎవరెవరు వెళ్ళబోతున్నారు, దానికి ఇనిషియేషన్ అనేది ఎట్లా ఉండబోతుంది, కంక్లూడింగ్ చెప్పండి. ఇవాళ ఏదైతే హైడ్రా కావచ్చు, ఇటు మూసి బాధితులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా తెలంగాణ భవన్కు ఒక భరోసా దొరుకుతుందని వచ్చారు. వారు వచ్చిన దానికి అనుగుణంగానే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి భరోసా లభించింది. ఆ బీఆర్ఎస్ పార్టీ భరోసాలో భాగంగా ఇవాళ వారికి ఒక న్యాయ సలహాతో పాటు వారికి న్యాయ సహాయం చేస్తామని కూడా ఇప్పటికే బీఆర్ఎస్కు సంబంధించిన సీనియర్ నాయకులు, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. వారికి లీగల్ టీం ఎప్పటికప్పుడు మీకు సలహాలు సూచనలు ఇస్తుంది. మీరు ఒక్క పైసా ఖర్చు లేకుండానే మేమే న్యాయపరంగా పోరాటం చేస్తాం ప్రభుత్వం పైన కూడా వారికి ఒక ధీమాను కల్పించింది. అయితే అంతేకాకుండా ఏదైతే రేపు ఐదర్షాకోట కావచ్చు, ఇటు బర్లగూడ జాగీర్లో ఉన్న మూసి రివర్ ఫ్రంట్కి సంబంధించిన ఏదైతే బాధితులు ఉన్నారో వారిని ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి వారిని పరిశీలిస్తామని చెప్పారు. బఫర్ జోన్ కావచ్చు, ఎఫ్టీఎల్కి సంబంధించిన ఏవైతే మార్కింగ్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా మేము ప్రత్యేకంగా పరిశీలిస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వానికి ఒక హెచ్చరిక కూడా చేస్తున్నాం. ఏదైతే మీ ఇంటిని బుల్డోజర్ వచ్చి కూల్చే ముందు, బుల్డోజర్ కంటే ముందే మీ ఇంటి దగ్గర ముందుంటాం, బుల్డోజర్కు ముందుండి మీ ఇంటిని మేము కాపాడుతాం, మీకు మేము ఒక అండగా ఉంటామని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వారికి ఒక ధైర్యాన్ని ఇచ్చింది. మీరెవరు కూడా అధైర్యపడవద్దు, మీరెవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఇప్పటికే ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు బఫర్ జోన్ అని చెప్పేసి, ఒక బుచ్చం అనే ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది, అది కలిసివేసింది. మీరెవరు కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని చెప్పే విధంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వారికి ఒక భరోసాని ఇచ్చాయి, ధైర్యాన్ని ఇచ్చాయి. మనం అందరం కూడా ప్రభుత్వం పైన పోరాటం చేస్తాం. మీరందరూ కూడా, మీకు అందరికి కూడా పర్మిషన్లు ఉన్నాయి, అనుమతులు ఉన్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వం కుట్రలు మనం ఛేదించుదాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పిలుపునిచ్చింది. రేపు 9 గంటలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా కూడా ఏదైతే మూసి రివర్ బండ్కు సంబంధించిన మార్కింగ్ చేశారో వారందరినీ కూడా పరిశీలించి వారికి ఒక మనోధైర్యాన్ని ఇవ్వడానికి మాత్రం బీఆర్ఎస్ పార్టీ. థ్యాంక్ యూ సో మచ్ లివిల్, థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్. సో ఇది హైడ్రా బాధితులు ఎంత తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారో మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా తెలంగాణ తిరగబడుతోంది. అది హైడ్రా బాధితులు కావచ్చు, 6 గ్యారెంటీల పేరుతో ఏవైతే ప్రజలకు హామీలు ఇచ్చారో ఆ హామీలు నిలబెట్టుకోకపోవడంతో రైతాంగం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. తర్వాత మహిళలకు ఏవైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోకపోవడంతో మహిళల నుంచి వ్యతిరేకత వస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులు వాళ్ళకి ఏవైతే మాట ఇచ్చారో ఆ మాట కూడా ఎక్కడ నిలబెట్టుకున్న పరిస్థితి కనిపించట్లేదు. సో అట్లా విద్యార్థులు, నిరుద్యోగులు కూడా ఈ ప్రభుత్వం పైన తిరుగుబాటుతున్నారు. సో ఓవరాల్గా అన్ని వర్గాల ప్రజలు ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం పైన తిరగబాటుతున్నారు. కేవలం 10 నెలల కాలంలోనే ప్రజాపాలన పోయి ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా ఇది ఏర్పాటైంది. ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా ఇది ప్రజల్లో పేరు సంపాదించుకుంది అనేటువంటి అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. ఎవరైతే హైడ్రా బాధితున్నారో, ఎవరైతే మూసి బాధితున్నారో వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. రేపు నేరుగా మూసి రివర్ ఫ్రంట్ దగ్గర ఎక్కడైతే ఎఫెక్ట్ అవుతున్నాయో నేరుగా ఆ ఇండ్ల దగ్గరికి వెళ్ళి ఎక్కడెక్కడ మార్కింగ్ చేశారో అక్కడికి పరిశీలించి ఆ బాధితులకు అండగా నిలిచే విధంగా బీఆర్ఎస్ పార్టీ రేపు ఒక కార్యక్రమం తీసుకుంది.